రైట్గా నెల్లూరు జిల్లా సైదాపురంలో కోటి విలువైన 6 ఎకరాలపై వివాదం కొనసాగుతోంది. తమ భూమిని ఇప్పించాలని 4 నెలల నుంచి సైదాపురం రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారని హరిప్రసాద్ అనే వ్యక్తి చెబుతున్నారు. కర్లపూడి వాణి పేరిటతో ఉన్న ఈ భూమిని వెంకటేశ్వర్లు, శంకరయ్య, చిన్న పెంచలయ్య పేరుతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారని హరిప్రసాద్ తెలిపారు. తహసీల్దార్, వీఆర్ఓ లంచాలు తీసుకున్నారని ఆరోపించారు. భూ వివాదంపై ఆర్టీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారన్నారు. రెండు 2024 8వ నెల అప్పటి తహసీల్దార్ అయినటువంటి ఈ ప్రవీణ్ కుమార్ గారు, ఆయన స్థానికంగా ఉండే వరికోటి శంకరయ్య, నక్కినపోయిన వెంకటేశ్వర్లు, మల్లారపు చిన్న పెంచలయ్య వీళ్ళ పేరు మీద అక్రమంగా ఎటువంటి రిజిస్టర్ పత్రాలు లేకుండా ఒక్కొక్కరికి 2 ఎకరాలు చొప్పున మాకు సంబంధించిన భూమిని కట్ చేసి వాళ్ళకి ఎటువంటి సర్వే రిపోర్ట్లు కానీ డాక్యుమెంట్స్ కానీ లేకుండా వెబ్ ల్యాండ్లో సబ్ డివిజన్ చేసి ఎంటర్ చేశారు. మాకు అనుకూలంగా వాళ్ళకి సంబంధించి ఎటువంటి హామీ పత్రాలు, హక్కు పత్రాలు లేకుండా తప్పుగా నమోదు చేశారని దీని మీద వాళ్ళ పాస్బుక్ రద్దు చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళ మీద పోలీసు చర్యలు తీసుకోమని స్థానికంగా ఉండే సైదాపురం తహసీల్దార్ వారికి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను అమలు చేయమని చెప్పి కోరడానికే ఈరోజు సైదాపురం తహసీల్దార్ని కలవటం జరిగింది. దీన్ని అమలు చేయమని చెప్పేసి కోరగా పరిశీలించి త్వరలోనే పై సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.